మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనము 24వ వచనం వరకు చదువుదాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక మాట, చాలా చక్కటి విషయాలను అపోస్తలుడైన పౌలు తెలియజేస్తా ఉన్నాడు. దశలోనికలో ఉన్న సంఘం అభివృద్ధి చెందుతూ ఆత్మీయ క్షేమాభివృద్ధి కలిగినటువంటి సంఘం. వారికి ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధ పరుచును గాక అంటున్నాడు. సమాధానకర్తయగు దేవుడు మిమ్మును ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అక్కడ ఉన్న సంఘం గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను? మిమ్మును గురించి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఆనాడు అపోస్తలుడైన పౌలు సంఘాన్ని ఏ విధముగా దీవించడంతో వాళ్ళు ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందడం ప్రారంభించారు. ఒక దైవజనుడు ఆత్మక్షేమాభివృద్ధి కలిగించే మాటల చేత సంఘాన్ని దీవెన వచనముతో ఆశ్రయించినప్పుడు ఆ సంఘం అభివృద్ధి చెందింది, ఆశ్రయించబడినది. అంత మాత్రమే కాకుండా వారికి కలిగిన విపత్తులన్నిటిలో నుండి కూడా సంఘం దృఢంగా బలంగా దేవుని కొరకు నిలబడ్డది. కొన్ని సంఘాలలో అపోస్తలుడైన పౌలు సువార్త చేసే దినములయందు పెద్ద పెద్ద సంఘాలు లేవు. అక్కడ కొన్ని ఇళ్లల్లోనే ప్రార్థనలు జరిగేవి. ఒక కొద్ది మందితో ప్రారంభించబడ్డాయి. కొన్ని చోట్ల అయితే 2-3 ప్రారంభించబడ్డది. కొన్ని చోట్ల అయితే ఒక్కరితోనే ప్రారంభించబడ్డది. అపోస్తలుడైన పౌలు చాలా చోట్ల సత్యమును తీసుకొని ప్రకటిస్తున్న దినములలో అది మెల్లమెల్లగా సంఘాలు అభివృద్ధి చెందడం ప్రారంభించాయి. ఆ రోజుల్లో సంఘాలు ఎలా అభివృద్ధి పొందాయంటే ఆత్మీయంగా అభివృద్ధి పొందాయి. శరీర సంబంధంగా దరిద్రులుగా ఉన్నప్పటికీ, శరీర సంబంధంగా వారి దగ్గర ఏమీ లేకపోయినప్పటికీ, వారు ఆత్మ సంబంధంగా చాలా ఆత్మీయ అభివృద్ధిలోకి వచ్చారు. ఆ రోజుల్లో ఉన్న సంఘాలకి ఈ రోజుల్లో ఉన్న సంఘాలకి చూస్తే, ఈ రోజుల్లో సంఘాలు అభివృద్ధి చెందాయి కానీ శరీర సంబంధంగా అభివృద్ధి చెందాయి. ఆత్మీయత లేదు సంఘాల్లో. ఏ సంఘంలో చూడు, గొప్ప గొప్ప సంఘాల్లో, పెద్ద పెద్ద సంఘాల్లో, చిన్న చిన్న సంఘాల్లో మాత్కార్యాలతో, మాయమాటలతో, ఇచ్చకమైన మాటలతో సంఘాలు కట్టబడుతున్నాయి. కానీ సమాధానకర్త అయిన దేవుని సువార్త లేదు అక్కడ. ఈ రోజుల్లో చాలా సంఘాలు అభివృద్ధి చెందుతున్నాయి. మనుషులకు అనుకూలంగా అభివృద్ధి చెందుతున్నాయి. మానవుని ఇచ్చ ప్రకారంగా అభివృద్ధి చెందుతున్నాయి. మనుషుల చిత్తానుసారంగానే ఈ రోజున సంఘాలు అభివృద్ధి అవుతున్నాయి. కానీ ఈ పరిశుద్ధాత్మ చెబుతున్న మాటలు ఏంటంటే, ఈరోజు సంఘం కట్టబడింది అంటే శరీర సంబంధం అభివృద్ధి కాదు, ఆత్మ సంబంధం అభివృద్ధి కనబడాలి. సంఘాల్లో ఉన్న ప్రజల్లో ఆత్మీయ క్షేమాభివృద్ధి కనబడాలి. ఏ సంఘమైనా ఈ రోజుల్లో చాలా సంఘాల పేర్లు ఉన్నాయి. ఎవరికి దోచిన సంఘం వారు పెట్టుకున్నారు, ఎవరికి అనుకూలంగా వారు పేర్లు పెట్టుకొని నడిపిస్తున్నారు. నేను ఆ సంఘం ఈ సంఘం అని చెప్పను. భూమి మీద ఉన్న ప్రతి సంఘంలో ఆత్మీయ క్షేమాభివృద్ధి ఉండాలి. భూమి మీద ఉన్న సంఘాలలో పరిశుద్ధాత్మ ఏలుబడి ఉండాలి.
పరిశుద్ధాత్మ ఆరాధన జరగాలి. పరిశుద్ధాత్ముడు సంఘములో ఆయన ఆధిపత్యం దిగి ఉండాలి. అంత్య దినములో నువ్వు లేపబడాలంటే, అంత్య దినములో నువ్వు ఎత్తబడాలంటే, సంఘములో పరిశుద్ధాత్మ వాతావరణం లేకపోతే ఆ రోజున ఎత్తబడడం చాలా కష్టం. అందుకే వాక్యం చెప్తుంది, ఎడవబడుట ఎంతో బహుఘోరం, ఎత్తబడుట ఎంతో శ్రేష్టం. శ్రేష్టమైనటువంటి మందిరముగా నువ్వు కట్టబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఒక శ్రేష్టత కలిగిన భక్తి, ఒక శ్రేష్టత కలిగినటువంటి ఆత్మీయ క్షమాభివృద్ధి నీలో ఎప్పుడైతే ఉండడం ప్రారంభిస్తుందో, నువ్వు దేనికి నీ భయపడనక్కర్లేదు, నువ్వెక్కడ కూడా జడియనక్కర్లేదు, ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు. దేవుడే నిన్ను బలపరిచి ధైర్యపరిచి ఆయన నిన్ను నిలబెడతాడు. కాబట్టి దేవుడు నిన్ను నిలబెట్టాలి అంటే, దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాలు చెయ్యాలి అంటే, మొట్టమొదటిగా నీ జీవితంలో యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ యొక్క ఆనవాళ్ళు నీలో కనబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ యొక్క ఆనవాలు నీలో లేకుండా నువ్వు భక్తి చేసినా, ప్రార్థన చేసినా, ఇంకా ఏమైనా చేసినా, సేవ చేసినా, అది కేవలం మనుష్యులకు అంకితమే కానీ దేవుని యొక్క సంఘం అనబడదు. నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యాలు జరగాలంటే పరిశుద్ధాత్మని ఏలుబడి నీలో ఉండాలి. నిన్ను శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా నడిపించాలంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉండాలి. అందుకే ఇక్కడ చెప్తారనమాట. ఏమని చెప్తున్నాడంటే, దొసలలో ఉన్న వారికి చెప్తున్న మాట ఏంటంటే, సమాధానకర్తయగు దేవుడే, ఇక్కడ కింద అంటాడు, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, అక్కడ ఆగుదాం, నిందారహితముగాను అక్కడ ఆగుదాం. ఎట్లా ఉండాలట? ఏమేమి ఉండాలి? ఒకటి ఆత్మ, జీవం అంటే ప్రాణము, శరీరం. హల్లెలూయా. నిన్నటి దినమున 3 కొంచెముల పాత్ర గురించి దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. 3 కొంచెముల పిండి, ఆ మంచి పిండి అందులో వేసి పులిసిపోయేంత వరకు పెట్టడం జరిగింది. దాని ఆత్మీయ వివరణ ఏందో మీకు అందరు తెలుసు. ఎలా దేవుడు మాట్లాడాడు, ఎలా పులిసిపోయింది, ఎందుకు పులిసిపోయింది, అసలు అదేంటి, అది ఎందుకు ఆ 3 కొంచెములో ఆ పుండిలో ఎందుకు పెట్టవలసి వచ్చింది, అది బ్రహ్మాండంగా దేవుడు మీకు తెలియజేశాడు. ఇక్కడ చూస్తే సమాధానకర్తయగు దేవుడు మిమ్మను నిందారహితంగా పెట్టడానికి, ఆయన రాకడలో మీరు ఎత్తబడాలని అనుకుంటే, మీరు నిందారహితంగా ఉండాలంటే మీ శరీరము, ప్రాణము, ఆత్మ ఏమై ఉండాలట? ఏమై ఉండాలట? అది చెప్పాలి. హల్లెలూయా. నీ లోపల ఉన్న ఆత్మ, నీ శరీరము, నీలో ప్రాణం, ఈ 3కి కల్మషం లేకుండా ఉండాలట. అది సంగతే. ఆత్మ కల్మషం వచ్చిందా, నీ జీవితం అంతా గందరగోళంగా ఉంటుంది. నీ ప్రాణంలో కల్మషం వచ్చిందా, నీ జీవితం అంతా బెత్తరగా ఉంటుంది. నీ శరీరంలో కల్మషం వచ్చిందా, నీ స్థితి అంతా కూడా దారుణంగా ఉంటుంది. చాలా విడ్డూరంగా మార్చబడుతుంది. నీ పరిస్థితి అంతా దారుణంగా ఉంటుంది. ఎవరు మార్చలేరు. ఇక ఎన్ని బోధలున్నా నీలో మార్పు రాదు, ఎన్ని గొప్ప గొప్ప ప్రసంగాలున్నా నీలో మార్పు రాదు. నీ నిందారహితాన్ని నువ్వు కోల్పోవద్దు. నిందారహితాన్ని కోల్పోయావా, నీ లోపల ఒక ఆత్మ అంటది, వాళ్ళు అలాగే చెప్పుకుంటూ పోతారు, మనం ఇలాగే చేసుకుంటూ పోతాం. ఏమంటది లోపల ఉన్న ఆత్మ? వాళ్ళు అలాగే మాట్లాడతారు, వాళ్ళు అలాగే బోధలు చేస్తారు. పాస్టర్లకు వచ్చే బోధలు ఏంటి అట్లా చూసుకుంటూ చెప్తారు, అలాగే చేస్తారు బోధలు.
నీ లోపల ఉన్న దురాత్మ అంటది మనం ఇలాగే నడుద్దాం, మనం ఇట్లాగే చేద్దాం. ఎన్నడూ కూడా దేవుని వాక్యానికి లోబడదు. ఏమీ లోబడదు. లోపల ఉన్న నీ శరీరము నీ ప్రాణము ఎప్పుడు లోబడదు. ఆత్మ లోపల కుమిలిపోతూ ఉంటది, ఆత్మ కృంగిపోతూ ఉంటది. ఆత్మకు నచ్చని పనులు నువ్వు చేస్తున్నావు కనుక ఆత్మకు నచ్చని పనులు నీలో జరుగుతున్న కాలములో ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మను ఒప్పుకోడు. చాలా మందిలో పరిశుద్ధాత్మను దుఃఖపరిచి ఈ రోజుల్లో సూపర్ భక్తులు అయిపోయారు చాలా మంది. వారు ఏం చెప్తారో వారికి అర్థం కాదు, ఏం నడుస్తారో వారికి అర్థం కాదు. చాలా విడ్డూరమైన పరిస్థితి. మొన్న ఒక పాస్టర్ నాకు తెలిసి అయ్యగారు నేను సంఘాన్ని కట్టాడు చూద్దారని బ్రహ్మం కట్టాడు, బాగా కట్టాడు. మా మందిరం చూద్దారండి, మా మందిరం బలిపీఠం మీద ప్రార్థన చేసిపోతురా అని అంటే సర్లే అనుకొని అయ్యగారు ఏం బట్టి నేను పోయా. మందిరం సూపర్ కట్టాడు, బండల కిందలో చాలా బ్రహ్మాండం చేశాడు. బలిపీఠం మీద 2 కుర్చీలు వేసి ఆయన పక్కన నా పక్కన కూర్చొని పెట్టాడు. ఇద్దరం కూర్చున్నాం. నన్ను ప్రార్థన చేయమంటాడని ఎట్లా ప్రార్థన చేయమని చెప్పి తోలుకుపోయాడు కదా అని కూర్చున్నాక ఆయన ఎన్ని బూతులు మాట్లాడుతున్నాడో. బలిపీఠం మీద కూర్చొని ఎంత భయంకరమైన బూతులు అంటే కొన్నిసార్లు అన్నిలు కూడా మాట్లాడారు అన్నమాట. ఒక సేవకుని నోట మాటలు వస్తున్నప్పుడు నా గుండె తడుచుకుపోయింది. ఎంత బూతు మాటలు మాట్లాడుతున్నాడంటే అన్ని బూతు మాటలు మాట్లాడి అన్ని అయిపోయిన తర్వాత అయ్యగారు ప్రార్థన చేయటం, బలిపీఠం మీద ఉండి ప్రార్థన చేయటాడు. నా మనసు ఏం ఒప్పుకుంటలేదు. ఈ బలిపీఠం అంతా అపవిత్రపరచబడి చేశాడు, దీన్ని ఇంత బూతులతో మాట్లాడుతున్నాడు. వామ్మో నేను ఇప్పుడు ఎట్లా ప్రార్థన చేయాలని నా మనసు గిక్కిం కొట్టుకుంటుంది లోపల. ఏం చేయాలి ఆదరణ లేకుండా కొట్టుబిడ్డలు ఆడుతూ ఉంటే ప్రభు ఇప్పుడు నన్ను ఏం చేయమన్నావని నేనే లోపల మొలుగుతా ఉంటే ఆయనకు మారుమనసు స్టార్ట్ చేయమన్నాడు. నా మనసాచి నాతో చెప్తే నేను అదే ప్రార్థన చేసిన, ప్రభు మొదట ఈ ప్రాంతంలో నిలబడే సేవకుడికి మారుమనసు దయచేయి, ఆ తర్వాత నీ చిత్తాన్ని ఈ ప్రాంతంలో జరిగించుకొని ప్రార్థన చేసిన. ఆయన కళ్ళు తెరిచి ఇట్లా చూస్తున్నాడు. ఈయనేది నా కోసం మారుమనసు కోసం చేస్తున్నాడు అనుకుంటున్నాడో ఏమనుకున్నాడో. బెత్తర పోయి చూస్తున్నాడు, మొత్తానికి ఏమనలే. చూస్తున్నాడు సప్పుడు దాకా బయటకు వచ్చింది. ఆయన ముందు నేను వెనక, ఆయన ముందు వెనక, మొత్తానికి బయట పడ్డాడు. తాళం వేసుకోడు, చెప్పుకుడు వెళ్ళిపోయాడు. వెనక చూస్తలేడు, ముందు చూస్తలేడు, వెళ్ళిపోయాడు. కారణం ఏంటి? ఎందుకు అలా జరిగింది? నేను రెవరెండు. నేనెవరు? రెవరెండు. ఈ మామూలు పాస్టర్ తోలుకు వచ్చేసి రెవరెండ్ ప్రార్థన చేయమంటే నా కోసం మారుమనసు కోసం చేశారు కదా. ఈయన అసలు ఎట్లా మాట్లాడాలనుకున్నాడో ఏమనుకున్నాడో మొత్తానికి వెళ్ళిపోయాడు. నేనంటాను, నువ్వు రెవరెండా 22 అనవసరం, నీలో పరిశుద్ధత ఉన్నదా అది అవసరం. నా పద్ధతి ఏంటంటే నువ్వు 22, 63 నాకు అనవసరం, నీలో పరిశుద్ధత ఉందా అది అవసరం. నీ పరిశుద్ధతనే నీ జీవితాన్ని కట్టుతుంది. నీ పరిశుద్ధతనే పరలోక వాసిగా చేస్తుంది. నీ శరీరం నిందారహితంగా లేదు, నీ ప్రాణం నిందారహితంగా లేదు, నీలో దేవుడు పెట్టిన అమూల్యమైన ఆత్మ నిందారహితంగా లేదు. నువ్వు ఎక్కడ పరిశుద్ధుడివి? నువ్వెలా పరిశుద్ధపరచబడ్డావు? నీలో పరిశుద్ధత లేదు, ఒక సంఘాన్ని ఎలా కడతావయ్యా? నీ పరిశుద్ధ జీవితం లేకపోతే నువ్వెలా సంఘాన్ని నడిపించగలుగుతావు? దేవుడు ఒక రోజు లెక్క అడుగుతాడు. ఈ రోజును తప్పించుకొని వెళ్ళిపోవచ్చు, ఈ రోజునే నీకు అనుకూలంగా నడుచుకోవచ్చు, నీకు అనుకూలంగా మార్చుకోవచ్చు, కానీ ఒక రోజు దేవుడు లెక్క అడుగుతాడు. అడుగుతాడమ్మా లెక్క. గట్టిగా మాట్లాడండి, గట్టిగా మాట్లాడే అడు. లెక్క అడుగుతాడమ్మా, చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటట
అడుగుతాడమ్మా లెక్క. అడుగుతాడమ్మా. ఎప్పుడు అడుగుతాడు? తీర్పు రోజు. ఆ రోజు అడుగుతాడు. ఈ రోజు అంతా ఎవరిది? మనదే. అది అందుకే తాగుతా, తింటా, తిడతా, ఏమని చేస్తా, నీ ఇష్టం వచ్చినట్టు బతకడానికి లేదమ్మాయి. ఈ రోజులు నీ రోజులు కావు, ఈ దినాలు నీ దినాలు కాదు. అందుకే నీ నాలుకను జాగ్రత్త పెట్టుకో, నీ నోరు జాగ్రత్త పెట్టుకో, నీ మనస్తత్వాన్ని జాగ్రత్త పెట్టుకో, నీ ప్రాణ దేహాలను జాగ్రత్త పెట్టుకో, పరిశుద్ధపరచుకో, ప్రత్యేకతలో జీవించు, దేవుని కొరకు నిలబడు. ఎప్పుడైతే దేవుని కొరకు నువ్వు నిలబడడం ప్రారంభిస్తావో ఆ దేవుడే నీ జీవితాన్ని శుభ్రపరచడానికి దేవుడు నీ మధ్యలోనికి అపోస్తులను నడిపిస్తాడు. హల్లెలూయా. అపోస్తులను నడిపిస్తాడు. అపోస్తులు వస్తారు, అపోస్తుల బోధలో నిలబెడతాడు. అందుకనే యూదులందరూ కూడా గంభీరమైన మాటలు విందామని, యూదులు మేము దేవుని ప్రజలం అనుకొని, దేవుని యొక్క భక్తి గలవారం అనుకొని వారు విరవేస్తున్న దినముల యందు దేవుడు కొంతమంది అపోస్తులను ఏర్పరచుకున్నటువంటి వారిని వారి మధ్యలో పంపించాడు. పేతురయ్య గారు ఆ యూదుల మధ్యలోకి వెళ్ళినప్పుడు యూదులతో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యము 2వ అధ్యాయం 42వ వచనంలో మాట్లాడుతున్నాడు. అపోస్తల కార్యము వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక యుండిరి. ఏమై ఉన్నారట? ఎవరు? ఎవరు? హల్లెలూయా. ఎప్పుడు? 37వ వచనం. వారు ఈ మాట విని ఈ మాట విని ఏ మాట విన్నారట? మీరు సిలువ వేసిన 36వ వాక్యం చదువుతుంది. మీరు సిలువ వేసిన ఈ యేసునే, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలీల వంశమంతయు. చూడండి, ఇశ్రాయేలు వంశమంతా కూడా రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. స్వతం చెప్తారా? రూఢిగా నమ్మవలనని మీకు చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆ రోజుల్లో చెప్పడం కాదు, మీకు చెప్పాడు. హల్లెలూయా. ఇది ఇశ్రాయేలు ప్రజలు రూఢిగా తెలుసుకోవాలి. ఏ యేసునైతే మీరు సిలువ వేసినో ఆ యేసునే తండ్రి అయిన దేవుడు ఇప్పుడు ఏం చేశాట? ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. దేవునికి స్తోత్రం. ఆ దేవుడు నియమించాడు ఆయన్ని. ఇప్పుడు ఆయన బోధలో నువ్వు బ్రతకాలంటే, ఆయన సన్నిధిలో నువ్వు జీవించాలంటే, ఆయన సంకల్ప ప్రకారంగా నువ్వు మార్చబడాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. నీలో మార్పు కావాలని కోరుకుంటున్నాడు. నీ జీవితంలో మార్పు రావాలని కోరుకుంటున్నాడు. నీ మనస్తత్వంలో మార్పు రావాలని కోరుకుంటున్నాడు. నీ శరీర అవయాలలో మార్పు రావాలని కోరుకుంటున్నాడు. నీ ప్రాణాల్లో కూడా, నీ యొక్క ఆత్మలో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాడు. నేను భక్తి చేస్తాను కానీ మారనయ్యా, నేను భక్తి చేయమంటే భక్తి చేస్తాను, పాట పాడమంటే పాట పాడతాను, డ్రమ్ము కొట్టమంటే డ్రమ్ము కొడతాను, ఏమేమి చేయమంటే అన్ని పనులు చేస్తాను కానీ నేను మారనని నీ జీవితంలో ఈ మొండి వేషాలు వేశావు, నీ జీవితంలో అద్భుతాలు జరగవు. దేవుడు నీ పక్షమున నిలబడడు. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా నిలబడాలంటే, నీవు దేవుని పక్షంగా నిలబడాలంటే దేవుని మాటని వినాలి. దేవుని మాట వినాలి. దేవుని మాటని వింటే ఈ ఎంత దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో సమాధానకర్త అయిన దేవుడు మిమ్మును పరిశుద్ధపరచును. హల్లెలూయా. పరిశుద్ధపరచును. ఏమంటున్నాడు అక్కడ? పరిశుద్ధపరిచి మళ్ళీ అంటాడు, పరిశుద్ధపరిచి మీ ఆత్మయును మీ జీవమును ఈ శరీరమును మన ప్రభు అయిన క్రీస్తు రాకడ యందు నిందారహితంగా నిలబెడతాడు. ఇప్పుడు అయిపోయింది. ఇంకో మాట, సంపూర్ణముగాను. అప్పుడు నీవు సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడతావు. అంటే కాపాడబడతావు అంటే ఈ విధంగా లేకపోతే కాపుదల లేదు. కాపుదల లేకపోతే ఏమైతే తెలుసా? నడుస్తూనే తట్టుదలిగి కింద పడిపోతాం. అప్పుడు మెల్లగా కింద పడిపోతే, తట్టుదల కింద పడిపోతే ఎన్ని శోధనలు?
ఎన్ని కష్టాలు? ఇలాంటి కష్టాలు వచ్చిన తర్వాత, శోధనలు వచ్చిన తర్వాత, బాధలు వచ్చిన తర్వాత నువ్వు ఎన్ని తతంత్రాలు పడినా, ఎన్ని అవస్థలు పడినా తీరునా? ఒక పెద్ద మనిషి కలిశాడు నాకు ఒక పెద్ద మనిషి కలిసి చాలా అప్పులైనాయి నాకు అంటాడు. చాలా అప్పులైనాయి. వింటున్నారా? చాలా అప్పులైనాయి అంటాడు ఆ పెద్ద మనిషి. నేనన్నాను, ఎన్ని పెళ్ళిళ్ళు చేసినావయ్యా అన్నా కదా. నాకేం పెళ్ళిళ్ళు? నాకు ఉన్నారు 2 కొడుకులు, చిన్నగా ఉన్నారు వాళ్ళు. నేనేం పెళ్ళిళ్ళు చేసిన? చిన్నగా ఉన్నారు. నేనేం పెళ్ళిళ్ళు చేయలే. ఇంకా పెళ్ళిళ్ళకి రాలేరు పిల్లలు. మరి పెళ్ళిళ్ళకి రాలేదు, మరి ఇన్ని అప్పులు ఎట్లయినాయి? ఏమో, అప్పులైతే అయినాయట, ఈయన తెలియదట. ఒకటి కాదు, 2 కాదు, 2-3 లక్షలు, 4-5 లక్షలు. ఆయన స్థితి, ఆయన పరిస్థితి బాగలేదు. ఎందుకైనా ఏమో. ఈ మాటలో మర్మం మీరు గుర్తుపట్టాలి. దేవుని కాపుదల లేకపోతే ఎలా జరుగుతుందో తెలియదు, ఎలా అప్పులు అవుతాయో తెలియదు, ఎలా కష్టాలు అయితే వస్తాయో తెలియదు, ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్తారో తెలియదు. దేవుని కాపుదల ఉంటే మాత్రం ఎన్ని పరిస్థితులు మీదకి వచ్చిన దేవుడిని తప్పించేస్తాడు. అవసరాన్ని బట్టి నువ్వు అప్పు చేసినా తీర్చేస్తాడు. అవసరాన్ని బట్టి నీకు కష్టాలు వచ్చినా దాన్ని అన్నిటిని తీర్చేస్తాడు. దానికి మార్గం కూడా ఆయన చూపిస్తాడు. ఒక బాధ నీకు ఉందంటే ఆ బాధ నుంచి విడిపించడానికి మార్గం కూడా ఆయన నేర్పుతాడు. నీవు దేవుని సన్నిధిలో నిందారహితంగా ఉండడానికి, పవిత్రంగా బ్రతకడానికి, ఆయన రాకడలో నిందారహితంగా సంపూర్ణంగా బ్రతకడానికి, భూలోకములో ఉన్న నిన్ను ఆయన నిన్ను సంపూర్ణ చేయటానికి, సంపూర్ణ వ్యక్తి అయినటువంటి యేసుక్రీస్తే భూలోకంలో నిన్ను ఏర్పరచుకున్నాడు. నిన్ను ఎప్పుడైతే ఏర్పరచుకున్నాడో ఆ ఏర్పాటుకు తగ్గట్టు బ్రతకాలి, ఆ పిలుపుకు తగ్గట్టు జీవించాలి. దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా నువ్వు ఎప్పుడైతే నిలబడడం ప్రారంభిస్తావో ఆ దేవుడే నిత్యమైనటువంటి మహిమలోనికి నిన్ను తీసుకువెళ్ళడానికి ఆయన భూలోకంలో నిన్ను సంపూర్ణ చేయడానికి కోరుకుంటున్నాడు. భూలోకంలో నిన్ను సంపూర్ణ చేయాలని కోరుకున్నాడు. భూలోకంలో ఎంతకాలమైన భూలోకంలో ఉంటావో అంతకాలం వరకు ఆయన నీకు భక్తి నేర్పించాలని కోరుకోలేదు, కానీ నిన్ను సంపూర్ణురాలుగా, సంపూర్ణ వ్యక్తిగా నిన్ను చేయాలని, నిన్న రైతుడుగా నిన్ను చేయాలని, అపోస్తుల బోధలో నిన్ను పెంచాలని దేవుడే దేవుని వాక్యము చేత, సత్యవాక్యము ద్వారా నిన్ను పెంచడానికి దేవుడు సంపూర్ణమైన ఆత్మాభిషేకానికి అప్పగించాడు. దేవుడు నిన్ను ప్రేమించి సత్య వాక్యాన్ని నిన్ను అప్పగించాడు. ఆ సత్యవాక్యం నిన్ను ఏం చేస్తుంది తెలుసా? స్విచ్ ఆఫ్ చేయాలి. ఆ దేవుడు నిన్ను ఏం చేశాడు తెలుసా? యాకోబు పత్రికలో చెప్తున్నాడు, మొదటి అధ్యాయం 15వ వచనం మనం చూస్తే, దురాశ గర్భము ధరించి పాపము కలగా సత్యవాక్యం 18వ వచనం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఎట్లా కన్నాడు? అర్థమవుతుందా? మనము ప్రథమ ఫలముగా ఉండటానికి ఆయన సత్యవాక్యము ద్వారా ఆయన ఇష్ట ప్రకారంగా మనల్ని కన్నాడు. ఆయన ఇష్ట ప్రకారంగా ఆయన మనల్ని కన్నాడు. సత్యవాక్యంతో కన్నాడు. కన్న యేసయ్య ఎక్కడ తీసుకొచ్చాడంటే అపోస్తల కార్యం చదివాం కదా, అక్కడ తీసుకొచ్చాడు. 37 నుంచి 42 వరకు చదవండి. ఇప్పుడు
వారు ఈ మాట విని ఆ. హృదయములో నొచ్చుకొని హృదయంలో నొచ్చుకున్నారు. సహోదరులారా ఆ. మేమేమి చేతుమని ఇప్పుడు మేము ఏం చెయ్యాలి? పేతురును ఆ, కడమ అపోస్తులను అడగగా అడిగినారు. పేతురు పేతురు మీరు మారు మనసు పొంది అపోస్తులు అంటున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ఆ, ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవాలి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఏందట? పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఏందట? చెప్పు. పరిశుద్ధాత్మనే వరమును పొందుదురు. పొందుతారు. ఈ వాగ్దానము మీకును ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును మీ పిల్లలకు దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ తన దగ్గరికి పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. ఈ వాగ్దానం చెందునని చెప్పాను. ఏ వాగ్దానము? పరిశుద్ధాత్మల వరం. ఏ వాగ్దానము? పరిశుద్ధాత్మల వరం. హల్లెలూయా. మారు మనసు పొందుకోవాలట. మారు మనసు పొందుకున్న ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మూర్ఖులకు ఈ తరం వారికి వేరైపోయారు. వేరైపోయిన వారి మీద పరిశుద్ధాత్మ దిగింది. హల్లెలూయా. మూర్ఖులకు ఈ తరం వారికి ఎప్పుడైతే వేరైపోయారో పరిశుద్ధాత్మ దిగింది. ఎప్పుడైతే బాప్తిసం కార్యక్రమం ద్వారా మూర్ఖతనానికి వేరైపోతావో అప్పుడే యాకోబులో ఉన్న వాక్యం నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. నువ్వు శ్రేష్ఠుడుగా జ్యేష్ఠురాలుగా ఉండడానికి, ప్రథమ ఫలముగా నువ్వు ఉండడానికి, ప్రథమ ఫలం దేవుడు ఒక్కడే, యేసుక్రీస్తు ప్రథమం. ఆ ప్రథమ ఫలముతో నిన్ను ప్రథమ ఫలముగా ఏకీభవించాడు దేవుడు. జ్యేష్ఠుడు ఒక్కడే, ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనతో నిన్ను జ్యేష్ఠుడుగా చేశాడు. ఇంత గొప్ప కార్యం, ఇంత గొప్ప అద్భుతం భూలోకంలో ఉన్న నేను నన్ను ఆ దేవుడు ఇలాంటి గొప్ప కార్యాలు చేసినప్పుడు ఎలాగా నిష్టగా నిలబడాలి? ఈ లోకంలో నువ్వు ఎలా నిష్టగా నిలబడాలి ప్రభు కొరకు? అందుకే వాక్యం చెప్తుంది, లోకమైనను లోకంలో ఉన్నవాడినైనను ఏం చేయాలట? లోకమునైనను లోకంలో ఉన్నవాడినైనను. అంటే లోకమైనను లోకంలో, అంటే లోకంలో ఏముంది? లోకంలో ఏమేముంది చెప్పమ్మా. లోకంలో ఏమేముంది? లోకాన్ని ప్రేమించదట, లోకంలో ఉన్నాయి ప్రేమించదట. లోకంలో ఉన్నాయి చెప్తలేరు మీరు, ఏవేవో చెప్తున్నా కదా. లోకంలో ఏముంది? స్తోత్రం. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు, లోకమునైనను లోకంలో ఉన్నవాడినైనను మీరు. మరి ఎక్కడ ఉండాలి నాయన? లోకంలో ఉన్నాం కదా. మరి లోకంలో ఉన్నప్పుడు లోకంలో ఉన్నట్టు మీరు ఆకర్షణ ఉండదా మాకు? లోకంలో ఉన్నాం కదా, లోకంలో ఉన్న ఆలోచనలు ఉండవా మాకు? మనం అంటావా లేదా? హల్లెలూయా. అందుకే ప్రభు అంటున్నాడు, నువ్వు లోకంలో ఉన్నావు కనుకనే లోకాశలు నీకు వస్తాయని వద్దంటున్నా బిడ్డ అంటున్నాడు. నువ్వు లోకంలో ఉన్నావు కదా, నీకు ఏదేదో ఆశ పడుతుంది, అది వద్దని చెప్తున్నా. లోకంలో ఎన్నో ఉన్నాయి విచిత్రాలు, ఆ విచిత్రాల మీద ఆశ పడుతుంది, అందుకే వద్దంటున్నా. లోకంలో రకరకాలు ఉన్నాయి, నేను పాడు చేసేవి ఉన్నాయి, నేను బాగు చేసేవి ఉన్నాయి, పాడు చేసేవి ఉన్నాయి. అందుకే నేను ఏదైతే పాడు చేస్తాయో అవి వద్దంటున్నా, నేను ఏదైతే బాగు చేస్తాయో తీసుకుంటున్నా. హల్లెలూయా. లోకంలో ఏ మంచి అంటూ లేదని వాక్యం చెప్తుంది. లోకంలో ఏ మంచి లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లోకంలో ఉన్నదంతా కూడా ఈ చెడు అయితే, ఈ చెడు అనే మూర్ఖానికి, ఈ మూర్ఖతరానికి వేరై రక్షణ పొందుకుంటేనంట పరిశుద్ధాత్మ వరం ఇచ్చాడట. పరిశుద్ధాత్మ ఈ రోజు వరకు చాలా మంది పొందలేరు. అంటే మంచి మంచి జ్ఞానస్తులు పొందలేకపోతున్నారు. గొప్ప గొప్ప వారు ఏళ్ళ తరబడి సంఘంలో కూర్చుంటారు. ఆ సీట్ ఎవరికి ఇవ్వరు, ఆ సీట్లో కూర్చున్నారంటే, ఆ కుర్చీలో కూర్చున్నారంటే అది ఆయన రాకపోతే అది ఖాళీగానే ఉండాలి, కానీ ఆ సీట్లో మాత్రం ఎవరు కూర్చోవడం లేదు. ఎప్పటి నుంచో కూర్చుంటున్నాడు కానీ పరిశుద్ధాత్మ పొందుకోడు. ఎప్పటి నుంచో సంఘ పెద్ద అంటాడు, పరిశుద్ధాత్మ పొందుకోడు. ఎప్పటి నుంచో ట్రాన్స్లర్ అంటాడు, పరిశుద్ధాత్మ ఉండదు.
కౌన్సిల్ నెంబర్ అంటాడు, ఇంకా ఏవేవో నంబర్లు అంటాడు. హోదాలు, పెద్ద పెద్ద హోదాలు. హోదాలే కానీ పరిశుద్ధాత్మ ఉండదు. పలువులు అంటాడు, పరిశుద్ధాత్మ ఉండదు. ఆడు మూర్ఖుడు తరం వరకు వేరై ఉన్నాడు. ఈ మధ్యలో ఒక ఆయన కౌన్సిల్ నెంబర్, పెద్ద మినిస్ట్రీ కౌన్సిల్ నెంబర్ అయినా వాక్యంలో ఇలాగ ఉంది కదంటే వాక్యం అట్లా ఉంటుంది, మనం అట్లా చేయకూడదు అంటాడు. వాక్యం మీద చెప్తుంది కదా అయ్యా, ఇలాగ ఉండాలని అంటుంది కదా అని ఒక పెద్ద మనిషి అడిగితే వాక్యం మస్తు చెప్తుంది, మనం అట్లా నడవచ్చా? ఈయనెవడు మరి? ఆ మినిస్ట్రీకి పెద్ద కౌన్సిలర్ నెంబర్. అలా నడవద్దట. ఎంత దుర్మార్గత అంటే అంత దుర్మార్గత. ఈ దుర్మార్గుడికి మారు మనసు లేని కౌన్సిల్ నంబర్లు చేస్తే ఆ మినిస్ట్రీ ఉంటుందా? ఆ మినిస్ట్రీ పాడదిబ్బగా మారిపోతుంది. ఆ మినిస్ట్రీ అంతా పాడైపోతుంది. అందుకని దుర్మార్గం అంతా కూడా మినిస్ట్రీలకు వస్తే మినిస్ట్రీలే పాడైపోయినాయి. ఉద్యోగంగా నచ్చిన మినిస్ట్రీలు కుప్పకూలిపోయినాయి. ఈ రోజుల్లో అగ్ని చేత మండినటువంటివి, పరిశుద్ధాత్మలు ఆరాధన చేసినటువంటివి, అన్య భాషలతో గంటలు గంటలు మాట్లాడినటువంటి మినిస్ట్రీలు కుప్పకూలిపోయాయి. ఈ రోజున పరిశుద్ధాత్మ లేదు, సేవకులకు లేదు పరిశుద్ధాత్మ, సేవకురాళ్ళకు అసలు లేదు. పరిశుద్ధాత్మ అంటే అనుభవమే లేదు ఈ రోజుల్లో చాలా మందికి. అసలు పరిశుద్ధాత్మ లేదు. పెంతెకొస్తేనే అసలు సేవకురాలుగా మార్చబడదు. కానీ ఈ రోజుల్లో ఎట్లా ఉన్నా సరే ఈ రోజుల్లో పెంతెకొస్తేనే అమ్మగారులకు పరిశుద్ధాత్మ లేదు. నేను చెప్తున్నా, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ అభిషేకము దిగాలి నీ మీద. అభిషేక అనుభవంలో నడవాలి నీవు. అభిషేకము నీ జీవితాన్ని మార్చేసేయాలి. అభిషేకం లేకుండా నువ్వు ఏది చేసిన పనికిరాదు. ఒకప్పుడు దైవజనులు మేము ట్రైనింగ్ చేసిన దినములలో పరిశుద్ధాత్మ పొందుకుంటేనే వాడు సాపలయ్యారు. నాకు చాలా మంది ట్రైనింగ్కి వచ్చారు, పరిశుద్ధాత్మ లేకుండా ట్రైనింగ్కి వచ్చారు. కొన్ని వేల మంది వచ్చారు. అందులో ఫిల్టర్ చేస్తే మెలిగింది 200 మంది వెలిగాం. పరిశుద్ధాత్మ లేకుండా వచ్చారు, పిలుపు లేకుండా వచ్చారు, నానా రకాల ప్రజలు వచ్చారు బైబిల్ ట్రైనింగ్. ఎప్పుడైతే అక్కడ దైవజనుడు ఒక్కొక్కరిని పరీక్షించి తీసుకునే సమయానికి కొన్ని 100 మంది ఎగిరిపోయారు, 200 మంది మిలిగారు. బైబిల్ ట్రైనింగ్ అంటే అషమషి కాదు. ఆ టెక్నాలజీ నేర్చుకొని, ఇంత ఉపదేశం నేర్చుకొని, 4 ముక్కలు నేర్చుకొని, ప్రసంగం చేసి ఒక సంఘాన్ని కట్టుకొని పోషణ గడిపేది కాదు. సంఘాన్ని నడపాలంటే, ఒక సంఘాన్ని నడిపించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం ఖచ్చితంగా ఉండాలి. ఒక దైవజనుడికి పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే దైవజనుడు కాదు. దైవజనుడి భార్యకు అభిషేకం ఉండాలి, అన్య భాషల ప్రార్థన ఉండాలి. దైవజనుడికి అభిషేకం ఉండాలి, అన్య భాషల ప్రార్థన ఉండాలి. ఇది ఉన్నప్పుడే నీ సేవ, నీ జీవితం ఒక మాదిరికరంగా ఉండాలి. కచ్చపక్కన ఒప్పుకో, కలుషితాన్ని కలిసిపో, ఏమైతుందిలే అన్నట్టుగా సాగిపో. నీ జీవితం అంతా పరిశుద్ధంగా ఉంటుంది, బ్రతకంత పరిశుద్ధంగా ఉంటుంది. నువ్వు నడిపిస్తున్న సంఘంలో కూడా పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతాయి. నువ్వు నడిపిస్తున్న సంఘంలో దేవుని అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అందుకే వారు ఏం చేశారట? 42వ వచనంలో వాళ్ళు ఏం చేశారట? వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగక స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు ఎడతెగక ఉండిరి, మీరు ఎడతెగక నడుస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓయ్యా, ఇది మందిరమా నీ యొక్క రాజ్యం అనేది? ఇష్టరాజ్యం కోయబడుతున్నాయి. నువ్వు ఆరాధనలో పిల్లల్ని కొట్టకూడదు, అది పద్ధతి కాదు. పిల్లలు అల్లరి చేసినప్పుడు తల్లిదండ్రులు తీసుకొని అక్కడ సంబంధించి ఆరాధన సమయంలో కొట్టకూడదు. దేవునికి స్తోత్రం. అలాంటి చిల్లర పని చేయకండి ఎవరును. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ విధంగా దేవుని యొక్క సముఖములో ఎప్పుడైతే దైవ చిత్తానుసారంగా నువ్వు నడవడం ప్రారంభిస్తావో, దేవుని యొక్క సంకల్ప ప్రకారంగా నువ్వు జీవించడం ప్రారంభిస్తావో, అప్పుడు అపోస్తుల బోధలు నిలబడతావు. అపోస్తుల బోధ నీ బ్రతుకును మార్చేస్తుంది. అపోస్తుల బోధ ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తుంది. అపోస్తుల బోధలను నిలబడితే, అపోస్తుల బోధలను సాగడం ప్రారంభిస్తే నీ జీవితం మారిపోతుంది. వ్యర్థాచారాల నుంచి వేరైపోతావు. భూసంబంధమైన విషయంలో మారిపోతావు. నీ జీవము, నీ ప్రాణము, నీ ఆత్మ సంపూర్ణ శుద్ధి పొంది సమాధానకర్త అయిన దేవుని పక్షమున నిలబడడానికి నిన్ను నువ్వే సమర్పించుకుంటావు. నిన్ను నువ్వు ఎప్పుడైతే సమర్పించుకోవడం ప్రారంభిస్తావో, నిన్ను నువ్వే దేవునికి అప్పగించుకోవడం ఎప్పుడైతే ప్రారంభిస్తావో, ఆ దైవ చిత్తానికి అప్పగించుకోవడానికి ప్రారంభిస్తావో, నీ జీవితంలో మార్పు కలుగుతుంది. ప్రభువా, నేను మారాలి, నా స్థితిగతులు మారాలి, నా బ్రతుకు మారాలి. నేను ఇప్పటి వరకు నీ చిత్తాన్ని చేయలేని పరిస్థితిలో ఉన్నాను. పైకి భక్తి గలవారుగా ఉంటున్నాను, లోపల శక్తి లేని జీవితం నాలో ఉన్నదని నీ లోపల ప్రతిరోజు నీ పరిశుద్ధాత్మ నేను కూర్చోడం ప్రారంభిస్తుంది. అవును, ఎంతకాలం ఇలాగ బ్రతకాలి, ఎంతకాలం నేను ఈ విధంగా సాగిపోవాలని నువ్వు పరీక్షించుకోవడం ప్రారంభిస్తావు. ఎఫెసీ సంఘం పరీక్షించుకున్నది. ఎఫెసీలో ఉన్న సంఘస్థులు తన జీవితాన్ని మార్చుకున్నారు, వారి బ్రతుకులు మార్చుకున్నారు, వారి అలవాట్లు మార్చుకున్నారు, వారి ఉద్దేశాలు మార్చుకున్నారు, దేవుని చిత్తానికి లోబడ్డారు. దేవుని చిత్తములకు ఎప్పుడైతే లోబడ్డ ప్రారంభించారో 5 రకాల పరిచర్య ఎఫెసీ సంఘానికి అపోస్తలుడైన పౌలు పెట్టాడు. అపోస్తలులలో అనేకులు వారి మధ్యలోకి వచ్చి సత్యవాక్యం ఉన్నదిగా ప్రకటించినప్పుడు వారి జీవితం అంతా కూడా మారిపోయింది. హల్లెలూయా. సంఘము శుద్ధీకరణలోకి వచ్చింది. సంఘములో అనేకులు శుద్ధీకరించబడ్డారు, అనేకులు మార్పు చెందారు, ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజల్లో ఉన్నటువంటి తన సొంత రాజ్యం కూలిపోయింది, సొంత స్వార్థాలు కూలిపోయాయి, ప్రజల్లో ఉన్నటువంటి భేదాలు కూలిపోయాయి, ప్రజల్లో ఉన్నటువంటి స్వార్థాలు కూలిపోయినాయి, ప్రజల్లో తలెత్తినటువంటి సమస్త అపవిత్రత తొలగిపోయింది. ఎవరికి వారే దేవుని వాక్యానికి అప్పగించుకున్నప్పుడు నెమ్మది కలిగి ప్రభు కొరకు నిలబడడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సంఘానికి ఒక మాట చెప్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం అంటాడు, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా ఇక్కడ చూడండి, భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను ఉండాలి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఈ మాట కాడికి శ్రద్ధగా వినండి. ఇప్పుడు పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ఏం చేశారంట? సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని. స్తోత్రాలు చెప్పలేదు. హల్లెలూయా. ఏందట? ఇక్కడ చెప్తాడు, అది కళంకమైనను ముడతయైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట నిలబెట్టుకోవాలని కోరుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎట్లనంట? హల్లెలూయా. మహిమగల సంఘముగా నిలబెట్టాలని కోరుకున్నాడట. ఆ సంఘములో ముడతైనను కలంకమైనను మత్సైనను ఎలాంటిది లేకుండా అది పరిశుద్ధమైన సంఘం. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన సంఘాన్ని
హల్లెలూయా. ఎక్కడ నిలబెట్టాలనుకున్నాడట? తన ఎదుట నిలువబెట్టుకొనవలెను. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎదుట నిలబెట్టాలి. ఆ సమాధానకర్త అయిన దేవుడు నీ జీవమును, నీ ఆత్మను, నీ శరీరాన్ని లోకంలో శుద్ధిపరిచి పవిత్రపరిచి నిన్ను నిందారహితునిగా ఆయన ఎదుట నిలబెట్టుకోవడానికి ప్రతిరోజు నీ దేహాన్ని శుద్ధం చేస్తున్నాడు. వాక్యము నీ చేత ప్రాణాన్ని శుభ్రం చేస్తున్నాడా? నీ లోపల ఉన్న ఆత్మను శుభ్రపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు. దేవుని వాక్యము ద్వారా నిన్ను శుద్ధిపరుస్తూ ఉన్నాడు. అందుకే నీవు ఉతక స్నానము చేయబడిన దానవు. హల్లెలూయా. ఏంటంట? ఉతక స్నానము చేయబడి వాక్యము చేత వాక్యము చేత ఉతక స్నానము చేయబడి దానిని పవిత్రపరిచి. హల్లెలూయా. ఉతక స్నానం అంటే ఏంటిది? ఉతక స్నానం అంటే ఏంటిది? వాక్యము ద్వారా నిన్ను ప్రతిరోజు ఉతక స్నానం చేస్తున్నాడు. ప్రతిరోజు మలుస్తున్నాడు. ఈ వాక్యం వచ్చి నీ దగ్గరికి వచ్చి నేను ఉతుకుతుంటే అయ్యగారు నా గురించి మాట్లాడాడు. కొందరికి అనిపిస్తుంది కదా, ఇది 10 మందికి వెళ్ళిపోతుంది కదా, 10 మంది దగ్గరికి వెళ్ళిపోతుంది. నా గురించి మాట్లాడతాడు ప్రతి ఆదివారం, నాకు తెలుసు. నా గురించి మాట్లాడతాడు, నన్ను నేర్చరిస్తాడు. మైలు ఎక్కడుంటే అక్కడికి వస్తుంది ఆ సబ్బు. ఈ వాక్యం అనే సబ్బు ఎక్కడికి వస్తుంది? మైల ఎక్కడ ముడతా ఉంటే అక్కడికి వస్తుంది. నేను 10 మంది గురించి చెప్తా ఉంటాను. ఇక్కడ ఎంతమంది ఉంటే అంతమంది నేను చెప్తుంటే అది మెల్లే నీ దగ్గరికి వస్తుంది. నేనే ఆ వ్యక్తి. నీవే. నీ బలహీనత నిన్ను అంటుంది, నేనే ఆ వ్యక్తిని. లోపల నువ్వు బయటికి చెప్పకపోయినా నీ మనసు లోపల చెప్తుంది, నా గురించి చెప్పు, నీకు ఈరోజు నా గురించే చెప్పాడు అనిపిస్తుంది. అది సత్యం. హల్లెలూయా. కారణం ఏంటంటే ఆ మంచి మనసు నీకు వస్తే తప్పకుండా నువ్వు మారుతావు. అవు ఈరోజు నా గురించి అని నువ్వు అనుకున్నావే, అదే నిన్ను మార్చేస్తుంది. అది నిన్ను నిందారహితంగా చేస్తుంది. నిన్ను దుఃఖపరచదు, వేధించదు, బాధపరచదు. ఆ వాక్యం నేను ఏం చేస్తుందంటే మెల్లగా నీ పాపాన్ని నీ యొద్దకు తొలగించడానికి నీ యొద్దకు వచ్చింది. నీ అపవిత్రత తొలగించడానికి నీ యొద్దకు వచ్చింది. నిన్ను ప్రతిరోజు శుద్ధంగా చేయడానికి నీ యొద్దకు వచ్చింది. పవిత్రపరచబడడానికి ఆ వాక్యం నీ యొద్దకు వచ్చినప్పుడు నీ వాక్యము చేత నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధపరచబడతావో, ఆ వాక్యము చేత నువ్వు ఎప్పుడైతే శుద్ధీకరించబడతావో అప్పుడే అపోస్తల బోధలో ఉంటావు. అపోస్తల బోధలో వారు ఉన్నారు. అప్పటి వరకు యూదులకు తెలియదు. గుడ్డి భక్తి చేసుకుని వెళ్ళారు, ఆచార భక్తి చేసుకుని వెళ్ళారు. ఎప్పుడైతే అపోస్తలుడైన పేతురు వారి మధ్యలోకి వెళ్ళి, ఇదిగో మీకోసం వచ్చినటువంటి దేవుణ్ణి, మీకోసం వచ్చినటువంటి రాజుని, యూదులకు రాజైన యేసుక్రీస్తును మీరు సిలువ వేసారు. మీరు సిలువ వేసిన ఆ యేసునే మీ ఎదుట క్రీస్తుగాను ప్రభువుగా నిలబెట్టాడు దేవుడు. ఆయన ప్రభుసుని, ఆయన ప్రభుత్వం చేయడానికి వచ్చిన ప్రభుసుని నీ జీవితంలో ప్రభుత్వం చేస్తానంటున్నాడు. నీ బ్రతుకులో ప్రభుత్వం చేయాలని వచ్చిన క్రీస్తు, ఆయన అభిషక్తుడు, ఆయన నిన్ను ఏలుచున్న ఆ రాజు. ఈ రాజుకు నువ్వు ఎప్పుడైతే అప్పగించుకుంటావో నీ దేహాన్ని రాజ్య పరిపాలన చేస్తాడో, నీ బ్రతుకులో ఉండి ఆయన రాజ్య పరిపాలన ప్రారంభిస్తాడు. అప్పుడే దేవుని రాజ్యం నీ హృదయంలో ప్రారంభమవుతుంది. దేవుని రాజ్యం ఎప్పుడైతే నీ హృదయంలో ప్రారంభించబడుతుందో ఆ రోజు నుంచి నీ రాజ్యం కూలిపోతుంది. నీ ఇష్ట రాజ్యం కూలిపోతుంది. నీ స్వార్థ రాజ్యం కూలిపోతుంది. నీ గర్వ రాజ్యం కూలిపోతుంది. నీ ధనాశ రాజ్యం కూలిపోతుంది. నీ అపవిత్రమైన రాజ్యం కూలిపోతుంది. ఆ రోజు నుంచి నీ రాజ్యం కలిగిపోయి దేవుని రాజ్యముతో నువ్వు నడిపించబడతావు. దేవుని రాజ్యంలో నువ్వు ఎప్పుడైతే నడవడం ప్రారంభిస్తావో, ఆ దేవుని రాజ్యములో నువ్వు ఎప్పుడైతే కొనసాగించడం ప్రారంభించబడతావో అక్కడ అబద్ధానికి చోటులే. దేవుని రాజ్యములోనికి ఎప్పుడైతే వచ్చావో, దేవుని రాజ్యములో ఎప్పుడైతే నడవడానికి నువ్వు అంగీకరించావో, దేవుని రాజ్యములోనికి నిన్ను నువ్వే సమర్పించుకున్నప్పుడు దేవుడు నీ మధ్యలో ప్రభుగా నిలబడ్డాడు. నీ హృదయంలో ప్రభుగా నిలబడ్డాడు. నీ జీవితంలో ప్రభుగా నిలబడ్డాడు. ఎప్పుడైతే నీ హృదయంలో ప్రభుగా నిలబడ్డాడో నీ ఇష్ట రాజ్యానికి చోటు, నీ స్వార్థ రాజ్యానికి,
నీ అబద్ధాల రాజ్యానికి, నీ మోస రాజ్యానికి, కపట రాజ్యానికి చోటు లే. ఒకవేళ తెలిసి కూడా అబద్ధం ఆడావంటే, సత్యం తెలిసిన తర్వాత దేవుని రాజ్యము నా లోపల స్థాపించబడదని చెప్పి నీ రాజ్యంలోని వెళ్ళిపోతే ఏం జరుగుతుంది తెలుసా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 9వ వచనం చెప్పు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? మీరెందుకు ఏకీభవించారు? హల్లెలూయా. ప్రభుజ అపోస్తుల పేతురు గారు అంటున్నారు, ప్రభు యొక్క ఆత్మను శోధించడానికి మీరెందుకు ఏకీభవించారు? ఎందుకు ఏకీభవించారు? మేమెందుకు ఏకీభవించాం అంటే, ఎందుకు ఏకీభవించాం? మేమెందుకు? మాకేం తెలియదు. ఏం తెలియదా? చదువు మొదటి వచనం వచ్చి. అననీయ అని ఒక మనుష్యుడు, అననీయ అని ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో, అననీయ సఫీర ఇద్దరు ఏకమై పొలం అమ్మాను. ఇద్దరు మాట్లాడుకొని ఒక పొలం అమ్మారు. భార్య ఎరుకనే, భార్యకు తెలియకుండానే ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టాను. అప్పుడు పేతురు అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని, నీ భూమి వెలలో కొంత దాచిపెట్టి పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? సూటిగా చెప్పాడు పేతురయ్య గారు. వీళ్ళిద్దరుగా చేసినట్టు భార్య భర్తలు అనుకొని పొలం అమ్మారు, అనుకొని డబ్బు తెచ్చారు, అనుకొని కొంచెం దాచుకున్నారు. ఆ రోజుల్లో గొప్ప గొప్ప భక్తి చేసి అపోస్తుల బోధలో నిలబడిన వారందరూ ఏం చేశారంటే, ఈ ఆస్తులు మాకొద్దు, ఈ పొలాలు మాకొద్దు, ఈ బతుకు మాకొద్దు, నాయన మాకు ప్రభువే కావాలని వారి పొలాలు అమ్మి కట్టలు తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. పొలాలు అమ్మిన డబ్బులు తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. అందరూ అమ్మేసి దేవుని పాదాల దగ్గర పెట్టి అపోస్తుల పాదాలు పెట్టి వారు భక్తి చేసుకుని వెళ్ళిపోతుంటే, ఈ అననీయ సఫీరా కూడా ఏం చేశారంటే, వాళ్ళు అమ్మేది కదా మనం అమ్ముదాం, వాళ్ళు చేసారు కదా మనం చేద్దామని డుబ్బు భక్తి లేదు. ఈ డుబ్బు భక్తిని బట్టి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు కూడా అమ్మారు. అమ్మి ఇది ఎట్లాగా అపోస్తుల పాదాల దగ్గర పెట్టాలి కదా, మరి రేపటి గురించి మన చింత ఎట్లా, రేపు మన పిల్లల గురించి ఏంటి అని కొంచెం దాచిపెట్టి కొంచెం మాత్రం తీసుకొచ్చి ఆయన అపోస్తుల పేతురయ్య దగ్గర పెట్టారు. అప్పుడు పేతురయ్య గారు 9వ వాక్యంలో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అందుకు పేతురు ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించారు? మీరు ఎందుకు ఇద్దరు ఒకటైపోయారు? అమ్మింది నిజమే, డబ్బు తీసుకొచ్చింది నిజమే, ఇంట్లో దాచుకున్నది నిజమే, ఈ కొంచెం తీసుకొచ్చి ఇక అయ్యారు అని పెట్టింది నిజమే. భర్త తప్పు చేస్తున్నప్పుడు భార్య ఏం చేస్తుంది? భార్య తప్పు చేస్తున్నప్పుడు భర్త ఏం చేస్తున్నాడు? ఏకీభవిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పొరపాట్లు ఈ రోజుల్లో సంఘాల్లో కుప్పలుగా జరుగుతున్నాయి. ఎన్ని పొరపాట్ల నాని పొరపాట్లు. భర్త లోపము భార్యకు తెలుసు, భార్య లోపము భర్తకు తెలుసు. ఇద్దరు నోరు మూసుకొని కూర్చుంటున్నారు ఈరోజు. సత్యం లేదు, పైకి సత్యం అంటారు, నోట్ల ప్రార్థన లేదు, పైకి ప్రార్థన పనులు అంటారు. అందుకే పరిశుద్ధాత్మ అంటాడు, మీరిద్దరు ఎందుకు ఎక్కించారు? ఈ రోజున ఎందుకు అబద్ధం ఆడుతున్నారు? దేవుని రాజ్యంలోకి వచ్చావు కదా, దేవుని రాజ్యంలో పెంచబడుతున్నావు కదా, దేవుని రాజ్యంలో నడుస్తున్నావు కదా, దేవుని రాజ్యంలోనే ప్రభు కొరకు నిలబడాలనుకున్నావు కదా, దేవుని రాజ్యంలోనే నువ్వు నా కొన బ్రతుకు ఈ దేవుని రాజ్యంలో కొనసాగించాలని ప్రభు కొరకు అప్పగించుకున్నావు కదా, ఎందుకు దయ్యం నీకు ప్రేరేపిస్తుంది? ఎందుకు సాతాన్ నీ హృదయాన్ని దోసుకున్నది? ఎందుకు అబద్ధం ఆడావు? ఎందుకు మోసం చేశావు అని
ప్రశ్నించినప్పుడు నోరు లేవలేదు, ఎంబడే అననీయ చచ్చిపోయింది. ఆ రోజుల్లో దేవుని రాజ్యంలోకి వస్తే చిన్న అబద్ధం ఆడితే చచ్చిపోతే వాళ్ళకి ఎవరస్తులు తీసుకుపోయి పాతి పెట్టారు. అయ్యగారి దగ్గరికి మా అయ్యగారు మా భర్త గారు పోయింది, ఇంకా రాలేదు, మధ్యాహ్నం అయింది, భోజనం టైం అయింది, ఇంకా రాలేడు అని చెప్పేసి అమ్మగారు మెల్లగా ఇంటికి తాళం వేసుకొని వచ్చింది. ఇంటికి తాళం వేసుకొని ఎక్కడ పోయింది అయ్యగారు గారు పోయింది, రాలేదు అని చెప్పి పోయేసరికి ఆయన పాతి పెట్టి వచ్చిన ఎవరస్తులు ఇంటి ముఖం నిలబడ్డారు. ఇవి వచ్చింది అప్పుడే. అమ్మా ఎందుకు మీరు ఇద్దరు ఏకీభవించారు? మీరు అమ్ముకున్నది ఇంతేనా? మీరు అమ్మింది ఇంతేనా? అంతేనయ్యా. ఎందుకు కలిసి మీ ఇద్దరు కలిసి మోసం చేస్తున్నారు? ఇదిగో నీ భర్తను పాతి పెట్టిన వాళ్ళు నిలబడ్డారు, నేను కూడా పాతి పెడతాను పో. కింద పడి చచ్చిపోయి. ఎంత భయంకరం! ఇలాంటి ఘోరమైన ఘోరాలు జరుగుతున్నాయి ఈరోజు. ఎన్ని అబద్ధాలు! పుట్ల కోట్ల అబద్ధాలు, జిమ్మికులు, ఎన్ని జిమ్మికులో సంఘంలో ఉన్నోళ్ళు. అబద్ధాలంతే, జిమ్మికులంతే, మోసాలంతే, పాపాలంతే. ఆదివారం నాడు చర్చికి పోతారు, వ్యభిచారమే. ఆదివారం నాడు మందిరానికి వచ్చి పాటలు పాడతారు, పాపాలే. కుప్పలు ఈ రోజుల్లో సంఘాలలో. ఎంత భయంకరం అండి! ఎప్పుడు ఎత్తబడతావు? ప్రభు రాకడాలో ఎట్లా ఎత్తబడతావు? నువ్వు నిందారహితంగా ఉండాలని ప్రభు కోరుకున్నాడు. ముడతా మచ్చ లేకుండా నీ బ్రతకాలని కోరుకున్నాడు. నీ ఆత్మకు, నీ జీవానికి, నీ శరీరానికి ఎలాంటి కల్మషం లేకుండా నువ్వు బ్రతకాలనుకున్నాడు. అయినా జీవితంలో మార్పు లేదు. పైకి దేవుని రాజ్యంలో ఉన్నానంటావు, స్వార్థం మారలేదు. పైకి దేవుని రాజ్యంలో ఉన్నానంటావు, అబద్ధం మారలేదు. పైకి దేవుని రాజ్యంలో ఉన్నానంటావు, నానా రకాల పాపాలు. ఈ రోజుల్లో ఎంత భయంకరమైన అపవిత్రత సంఘాల్లోనికి వస్తే ఈ రోజున సేవకులు గుడ్డోలు అయిపోయారు. అనేక సేవకులు గుడ్డోలుగా మార్చబడ్డారు. ఏమన్నా గర్తిస్తే అందరూ వెళ్ళిపోతారేమో, ఎవరన్నా ముట్టుకుంటే నా మీదకి వస్తారేమో, ఏమనంటే దాన్ని నిలగొడతారేమో, ఇన్నేళ్ళు సేవ చేసినా, ఇంతమందిని సంపాదించినా నన్నే వద్దంటారేమో. నేనంట మనుషులు నిన్ను వద్దంటే యేసయ్యని నేర్చుకోవచ్చు, నేను పట్టుకుంటాను. మనుషులు నిన్ను వద్దనొచ్చు, కానీ యేసు ప్రభు నిన్ను వద్దనడు. యేసు ప్రభు ఆయన తృణీకరిస్తే నీకు మనుషుల దగ్గర అవుతాడు. మనుషుల దగ్గర అయితే 10 సంఘాలు కడతాడయా. మనుషుల దగ్గర అయితే ఎన్ని సంఘాలు కట్టచ్చు? 10 సంఘాలు కట్టవచ్చు. దేవుడు దూరం అయి 10 సంఘాలు కట్టి ఎవరి కోసం కడతావు? నీ ఎంజాయ్, జాలీ లైఫ్, హోలీ లైఫ్ ఎగిరిపోయింది. అయ్యగారిదే హోలీ లైఫ్ లేదు, జాలీ లైఫ్, పరిశుద్ధాత్మ లైఫ్ పోయింది. లోకానుసారమైన జీతం వచ్చింది. ఒక కారు కావాలి, ఓ ఏసీ కారు కావాలి, అయ్యగారికి కూడా బ్యాగ్ మోస్తోడు కావాలి, వెనకాల 2 బండ్లు కావాలి, ఒక కారు నడిపిస్తోడు కావాలి. ఎంత ప్రెస్టేజ్ పెరిగిందో అయ్యగారికి. ఒకప్పుడు సైకిల్ ఉండదు, ఒకప్పుడు నడతామడే శాతగాని వ్యక్తి, సైకిల్ పోయింది, బైక్ వచ్చింది, ఇప్పుడు ఏసీ కారు వచ్చింది, 2 డ్రైవర్లు అయ్యారు. కూరగాయలు తెస్తాడు ఒకడు, ఇంట్లో పోస్తాడు ఒకడు, ఈయన బ్యాగ్ మాస్తాడు ఒకడు. ఎంత ప్రెస్టేజ్ కలిగింది ఈ రోజున నా అపోస్తులకు. దేవుని బిడ్డలారా, ఈ రోజున నీవు నేను ప్రభు కొరకు నిలబడదామా? ఈరోజు సత్యం అని అనేకులు చచ్చిపోతే నీ జీవితంలో ప్రభుకు స్థానం ఇచ్చి నువ్వు నిలబడగలుగుతావా? ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడలో నువ్వు నిందారహితంగా ఉండాలి. ఆయన రాకడలో నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన రాకడలో ఆయన పిలుపు వినే జీవితం నీకు ఉండాలి. అది లేకపోతే నువ్వెంత భక్తి చేసినా నీ నిద్రతో నువ్వు నిద్రపోతావు. నీ లోపల ఉన్న పాపం నిన్ను విడిచిపెట్టదు. నీ పదవుల వ్యవహారం నిన్ను విడిచిపెట్టదు. నీకు పదవి పిచ్చి, నీకు గర్వం, నేను సంఘపెద్ద గర్వం, నానా రకాల గర్వాంధనములు నిలబడి ఈ రోజు పరిశుద్ధాత్మను విడిచిపెట్టావు. జ్యేష్ఠత్వాన్ని కోల్పోయావు. దేవుని సంకల్పాన్ని విడిచిపెట్టావు. అపోస్తల బోధ లేదు. దేవుని బిడ్డ ఈనాడు సంఘంలో కలుషితమైపోతా ఉంటే
ప్రభు త్వరగా రాబోతున్నాడా? ఈ రోజు నువ్వు సిద్ధపడతావా? మోకరించు. ప్రభు అనే సిద్ధపడతానయ్యా, నా జీవితంలో నీ కార్యాలు జరగాలి. నా పాపం, నా వేషధారణ భక్తి నా నుంచి తొలగిపోవాలి. నాలో ఉన్న పవిత్రత తొలగిపోవాలి. నిందారైతుడిగా నీ కొరకు నేను బ్రతకాలి. అననీయ సఫీరలు అబద్ధ కారణ వారిద్దరు చచ్చిపోయారు. వారి ఆస్తి ఎవరి పాలైంది? వారి భూములు ఎవరి పాలైనాయి? ఈ రోజున నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు? దేనికోసం భక్తి చేస్తున్నావు? ఎవరి కోసం భక్తి చేస్తున్నావు? నీ భక్తిలో నిందారైతత ఉండాలి. నీ భక్తిలో యథార్థత ఉండాలి. సమాధానకర్తయగు దేవుడే రాబో దినములలో నిర్ణయితం ఉంచడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి ఆ ప్రభు నిన్ను సిద్ధపరచాలని కోరుకున్నాడు. వాక్యము చేత నువ్వు శుద్ధురాలుగా కావాలని కోరుకున్నాడు. వాక్యము చేత నువ్వు శుద్ధుడుగా కావాలని కోరుకున్నాడు. ఎప్పుడైతే నువ్వు శుద్ధిగా కావాలని ఇష్టపడ్డావో, నువ్వు శుద్ధుడుగా కావాలని నీవు జీవితాన్ని సమర్పించుకోవడం ప్రారంభిస్తావో, నీ బ్రతుకులో ఎక్కడ ఆత్మీయంగా చచ్చావు. ఈ రోజుల్లో చాలా మంది సంఘంలో చచ్చారు. ఆరాధన పోకపోతే ఏమనిపిస్తుంది? దీనికి ఇష్టం వచ్చినట్టు వస్తారు, ఇష్టం వచ్చినట్టు పోతారు. ఆత్మీయంగా చచ్చిన వారు వీరు. పైకి భక్తి, పైకి ఏదో తెలిసినట్టుగా, పెద్దగా గొప్పగా తెలిసినట్టుగా, అన్ని వాక్యాలు ఎరిగినట్టుగా ఫీల్ అవుతున్నారు. దేవుని నుండి వేరైపోయారు. మీరు ఆత్మ నుండి వేరైపోయారు. ఈరోజు నువ్వు అలా కావడానికి వీల్లేదు. దేవునిలో ఉండు, యేసయ్యలో ఉండు, బహుగా ఫలించు, వాక్యములో జీవించు, నిందారైతుడిగా మార్చబడు, సంపూర్ణంగా జీవితాన్ని కొనసాగించు. ఈ రోజున నీవేమనుకుంటున్నావు? ఏదో ఒక సంఘానికి వెళ్ళాలే, ఎక్కడో చోట వెళ్ళాలే. ఇది కాదు. నువ్వెక్కడ వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించే రీతిలో ఉండాలి. నువ్వెక్కడ వెళ్ళినా మారు మనసు బతుకోవాలి. నువ్వెక్కడ కూర్చున్నా పరిశుద్ధపరచబడాలి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. కృప, 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 కృప. ప్రభువా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. రక్తం, రక్తం, రక్తం. యేసు నామములో జయము కలుగును గాక. యేసు నామములో జయం కలుగును గాక. కృప, 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 కృప. ఒకరు ప్రార్థన చేయండి. పరిశుద్ధమైనది, నిష్కలంకమైనది, మార్చబడుటకు నాయన ఒక్కొక్కరు తను తాను అప్పగించుకున్నకు కృప ఇచ్చేమని ప్రార్థిస్తున్నాను. నాయన మోకరించిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. వాక్యములను సరి చేసుకుంటే జ్ఞానము విధేయతను ఒక్కొక్కరికి నేర్పించమని ప్రార్థిస్తున్నాను. దయమని పాదాలకు స్తోత్రం.
ఆత్మ చేత సమస్తమును కలిగించిన మా తండ్రి, అదే ఆత్మను అనుగ్రహించినవయ్యా. నాయన అట్టి ఆత్మను కలిగి నాయన ప్రతి విషయంలో ప్రభువ వెలుగు కలిగి ప్రవర్తించుట నేర్పించమని ప్రార్థన అనిపించువాడా. ప్రార్థనకు ప్రతిఫలమున ఇచ్చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుతామని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడుగుచు మీకు వినయముతో బ్రతిమలాడి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతుడా పరమ తండ్రి పరిశుద్ధుడా, ఈ ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మేము స్తుతిస్తున్నాము తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా, సమాధానకర్తయగు తండ్రి, నీవే మమ్మలను శుద్ధులుగా చేయటానికి ఆత్మయు శరీర ప్రాణాత్మలను తండ్రి పరిశుద్ధపరచాలని నాయన, నీవు పరిశుద్ధంగా మా యొక్క జీవితాలను నిస్సన్నుగా ఉండాలని, ఉదారైతులుగా ఉండాలని, కపట నిష్కంపంగా ఉండాలని నిస్సన్నులో మమ్మల్ని సిద్ధపరచడానికి తండ్రి 5 రకాల పరిచయం మా ముందు ఉంచావు తండ్రి. నీకు వందనాలు ప్రభువా. అయ్యా మేము ఎక్కడ కూడా ప్రభువా ఆయన తొలగిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా అయ్యా నీ వాక్యంలో నిలబడడానికి కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. ఆనాడు దినములలో అపోస్తుల బోధలో పెరిగినటువంటి అయ్యా అననీయ సఫీరలు కొంచెం అబద్ధమాడినందుకే వారి ఇరుగురు కూడా నశించిపోయారు ప్రభువా. నీకు వందనాలు తండ్రి అని ఆ విషయాలు మాకు తెలియజేసినావు ప్రభువా. నిజంగా దేవా, ఈనాడు ఎన్ని మోసాలు, ఎన్ని కపటోపాయాలు సంఘాల్లో తలెత్తున్నాయో, ఏ ఒక్కరు కూడా పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతి భయం లేకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటున్నామయ్యా. క్షమించిన ఆయన నువ్వు ఉన్నావని, నీ రాజ్యంలో మేము ఉన్నామని, ఎక్కడ కూడా పాపం జరగడానికి వీళ్ళని గ్రహించినట్లుగా మా జీవితంలో తండ్రి మరొకసారి మీ పరిశుద్ధాత్మ భయముతో మనం నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. అయ్యా ప్రతి అయా అపవిత్రత తొలగించండి, భేదాభిప్రాయాలను తొలగించండి, సమస్త కల్మషాలను కడిగి వేసి నిశ్చయంగా నిలబెట్టమని ప్రార్థన చేస్తున్న ప్రభువానికి వందనాలయ్యా. సంఘాన్ని శుద్ధి చేయవాడవు నాయన. నీ రాకడలో మేము నిందారహితంగా ఉండాలయ్యా. నీ రాకడలో యథార్థవంతులుగా ఉండాలి ప్రభువా. నీ రాకడలో నాయన ముడత మచ్చలేనటువంటి ఒక మంచి జీవితం కలిగిన ఆయన పరిశుద్ధమైన మందిరంగా మిషన్లో కట్టబెట్టకై కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా. మీరు మాట్లాడే ప్రతి మాట కొరకై స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వచ్చిన బిడ్డలందరినీ దర్శించండి, బలపరచండి. లైవ్ లో ఉన్న బిడ్డలను కూడా దర్శించిన ఆయన నీకు స్తోత్ర. ప్రతి ఒక్కరిని కూడా రాబో దినంలో నీ రాకడలో మేము నిందారహితంగా నీ యొక్క సన్నిధి సంఘములో నీ సన్నిధిలో సంపూర్ణంగా కలిగి జీవించడానికి నీవే కృప చూపండి నాయన. నీ రాకడలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని దేవా, సంఘాన్ని మీరు ఆయత పట్టుమని నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మనందరినీ మరొకసారి మీ దయగల హస్తానికి అప్పగించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీ హస్తానికి ఆరోపించి యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ ఉన్న సావాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం.